దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. మానవుడు బలహీనుడై పాపిగా మారిపోవటానికి కారణాలు దేవుడా మానవుడా అనే ఈ సంగతులు మనం దేవుని గ్రంథంలో నుండి ధ్యానిస్తున్నాం. మానవుణ్ణి బలహీనం చేసేటువంటి పాపం జారత్వము, వ్యభిచారమని పోయిన వారం మనం విన్నాం. మరొక విషయం లంచం, లేదా దాన్ని టెక్నికల్గా బహుమానం అంటారు. లంచమని కొంతమంది, బహుమానం అని కొంతమంది. దీనివలన మనుషులు పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది, బలహీనలయ్యేటువంటి అవకాశం ఉంది. లంచము లేదా బహుమానం. లంచం అంటే నిర్వచనం ఏంటంటే ఇతరుల నుండి అక్రమంగా, అన్యాయంగా సొమ్ము, ధనాన్ని స్వీకరించడం లంచం అంటారు. ఇతరుల దగ్గర నుండి అక్రమముగా, అన్యాయంగా సొమ్మును లేదా ధనాన్ని స్వీకరించడం లంచం అంటాం. దాన్ని ఇంకొక భాషలో స్వీకరిస్తే రివర్సల్ ఏంటంటే తమ పని, ఏదైనా ఒక కార్యక్రమం ఎదుటి అధికారి దగ్గర నుంచి కానీ, ఉద్యోగి దగ్గర నుంచి కానీ, లేదంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి కానీ ఆ పని త్వరగా అవటానికి ఇవ్వచూపేటువంటి సొమ్ము లేదా ధనాన్ని లంచం అంటారు. అంటే న్యాయాన్ని తిప్పివేయటానికి, లేకపోతే అక్రమమైన మార్గంలో పనిని సంపాదించుకోవటానికి, పూర్తి చేసుకోవటానికి ఇచ్చేటువంటి కానుక, పుచ్చుకోవటం కానీ ఇవ్వటం కానీ. లంచం అంటే అక్రమంగా, అన్యాయంగా సొమ్ము తీసుకోవటం కానీ, అన్యాయంగా, అక్రమంగా ఒక పనిని సాధించుకోవటానికి ఇవ్వటం కానీ. ఈ రెండిటిని లంచం అంటాం. లంచం ఇవ్వటం నేరమే, లంచం పుచ్చుకోవటం కూడా చట్టరీత్యా కూడా నేరమే. లంచం ఇవ్వటం నేరం, లంచం పుచ్చుకోవటం నేరం. కాబట్టి లంచము అంటే ఇతరుల దగ్గర నుంచి అన్యాయంగా సంపాదించుకుందాం అనే ఆలోచన, ఒక అధికారి దగ్గర నుంచి కానీ, ఒక వ్యక్తి దగ్గర నుంచి కానీ మనం అన్యాయంగా ఆ పని పూర్తి చేసుకుందాం అనేటువంటి భావనని లంచం అంటాం. దానికోసం మనం ప్రలోభ పెట్టి ఇచ్చే ఏ వస్తువునైనా, ధనాన్నైనా ఏమంటాం? లంచం అంటాం. లంచాన్ని గురించి కూడా బైబిల్ చెప్పిందంటే చెప్పింది. బైబిల్ చెప్పని అంశం ఏం లేదు. మొట్టమొదట దేవుడు లంచగొండా. కొంతమంది ఏమంటారంటే దేవునికి నువ్వు లంచం ఇచ్చి దేవుని దగ్గర నుంచి బహుమతులు పొందుతున్నారు మీరు అనేటువంటి ఒక భావన మనుషుల్లో ఉంది. దేవుడు అలాంటి వాడు కాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. లంచము పుచ్చుకొననివాడు. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు.
లంచము పుచ్చుకొనివాడు కాడు. లంచము పుచ్చుకునేవాడు కాడు. కొంతమంది మానవుల్లో రకరకాలైన వ్యక్తులు ఉంటారు. ఈ రకరకాలైనటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే, దేవునికి ఏదైనా ఇస్తే మనకి దేవుడు బాగా ఇస్తాడు అని చెప్పి ఆదివారమో పండుగలను చేసుకునేవారు. మనం చేయం పండుగలు. ఒకవేళ పండుగలు చేద్దామని ఆలోచన కలిగినటువంటి మత శాఖ వాళ్ళకి ఏదైనా పలహారం లాగా ఏదో ఒకటి పంపిస్తారు. ఎందుకు? దేవుడు ఏదో ఒకటి మేలు, అది పుచ్చుకొని దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడని. అది పుచ్చుకొని జనులు దీవించేటువంటి సేవకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లంచం పుచ్చుకొని దీవెనలు పొందటం ఎవరికి సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. లంచం ఇచ్చి దేవుని దగ్గర ఏది కూడా పొందలేడు. ఎందుకని? దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. అక్రమంగా అన్యాయంగా మనుషుల దగ్గర నుంచి ధనం సంపాదించుకోవటానికి దేవుడు ఏమన్నా లంచగుండా అంటే కాదు. ఎందుకంటే ఈ భూమి అంతా ఆయనదే అన్నాడు. సర్వభూమి నాదే కదా. ఈ విశ్వాన్ని కలుగు చేసింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన లంచం పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు. ఆయన కలుగు చేసిన మానవులు లంచం పుచ్చుకుంటున్నారు, లంచం ఇస్తున్నారు. కారణం ఏంటంటే అక్రమంగా అన్యాయంగా సొమ్మును కానీ లేక ధనాన్ని కానీ స్వీకరించడానికి, ఆ పని కంప్లీట్ చేసుకోవటానికి మనుషులు చేసేటువంటి అక్రమంగా ఇచ్చి పుచ్చుకునేటువంటి ఈ దాన్ని లంచం అంటాం. దేవుడు అలాంటి వాడు కానే కాదు. మొట్టమొదట మానవులకు తెలియాల్సినటువంటి సంగతి అది. ఒకవేళ దేవునికి ఎవరా అంటే, దేవునికి ఇచ్చేటువంటిది స్వతంత్రమైనటువంటిది. నువ్వు దేవునికి ఎందుకు ఇవ్వాలో ఆలోచన చేస్తే, ఒక ఇంట్లో నివాసం చేస్తున్నావు, ఇల్లు నీది కాదు. ఏం చేయాలి? ఇంట్లో ఉంటే ఏం చేయాలి? సొంత ఇల్లు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఇక్కడ ఏం చేస్తున్నారా ఇంట్లో ఉంటే? మీరు అద్దె కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అన్యాయం అది అన్యాయం కాదు, న్యాయమే కదా. వాళ్ళ ఇల్లు అది, అందులో నివాసం చేస్తున్నందుకు వాళ్ళకి మనం ఇచ్చేటువంటిది లంచమా? కాదు, అద్దె. ఉంటున్నందుకు అన్యాయంగా కాదు, దానిలో నివాసం చేస్తున్నందుకు ఇచ్చేది. ఈ భూమి నీదా? ఈ భూమి నాదా? ఈ భూమిని నేను కలుగు చేశానా? కలుగు చేయలా. ఈ ప్రపంచంలో ఉండే మనుషులు ఎవరైనా సరే భూమిని కానీ, గాలిని కానీ, సూర్యుని కానీ వేటిని చేశారా? చేయలే. ఇచ్చేది దేవునికి ఇస్తున్నాం అంటున్నాం. దేవునికి ఇస్తున్నారా మనుషులు? పేరు దేవుందే. ఎందుకు ఈ ధనం వాడుతున్నారు? దేవుడు వాటిని తిని వాటిని విలాసవంతం అనుభవిస్తున్నాడా? దేనికి ఇచ్చే సొమ్ము? దేవునికి ఇచ్చేటువంటి సొమ్ము దేనికంటే, తిరిగి దాన్ని దేనికి వాడుతున్నారు అంటే, మానవులను రక్షించటానికి. తప్పిపోయినటువంటి మానవుల్ని, పాపుల్ని నీతి మార్గంలో నడిపించడానికి, వినియోగించడానికి దేవుడి ధనాన్ని వాడటానికి ఉపయోగించాడు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ కార్యకలాపాలు జరిపించడానికి ముఖ్యమంత్రి ఒక్కడే చేయగలడా? చేయలేడు. ఎవరుంటారు? ఉద్యోగులు ఉంటారు. ఆ ఉద్యోగులు ఊరకనే పనిచేస్తారా? పనిచేయరు. ఏమి ఇవ్వాలి వాళ్ళకి? జీతం ఇవ్వాలి. మరి సేవకులకి ఏమి ఇవ్వాలి? ఈ గ్రంథం చదివి దీన్ని బోధిస్తూ పాపుల్ని నీతి మార్గాన్ని బోధించే దేవుని పని చేసేటువంటి వాళ్ళకి ఇవ్వద్దా ధనం? ప్రభుత్వం నీ కొరకు పథకాలు తీసుకొచ్చేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ధనం ఇస్తుంటే దేవుడు వీళ్ళకి ధనం ఇవ్వాలా లేదా? ఇవ్వాలంటే ఏం చేయాలి? అందువలన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాడే తప్ప దేవుడు తినటానికో, దేవునికి ఏదో ఉన్నతమైన నువ్వు తీసుకొచ్చి పెడతావు అనే ఉద్దేశం కాదు. నిన్ను బాగు చేయటానికి, నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి, నన్ను పరలోకం తీసుకెళ్ళటానికి సేవకులుగా భూమి మీద ఆయన గవర్నమెంట్ ఒకటి పనిచేస్తుంది. అది రన్ అవటానికి దేవుడు ఈ ధనాన్ని ఉపయోగిస్తాడు. అత్యంత తెలివైన వాళ్ళకి అత్యంత ఉన్నతమైన శాలరీ ఉంటుంది. తెలుసు కదా. జిల్లా కలెక్టర్ గారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తారు?
ఆయన కింద యంత్రాంగం, వాహనాలు, డ్రైవరు, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, ప్రజలకి సేవ చేసేటువంటి ఉద్యోగం కాబట్టి తను ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆరోగ్యంగా వెళ్ళి రావటానికి, కార్యక్రమాలు జరిగించడానికి ఎంత వీలుగా ఉంటే జిల్లాను అంత బాగా పరిపాలించి ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించడానికి ఏర్పాటు చేసింది గవర్నమెంట్. మరి మానవుల్ని రక్షించడానికి, ఆత్మల్ని పరలోకం తీసుకెళ్ళటానికి పనిచేసేటువంటి సేవకులకి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అంటే ఎక్కడి నుంచి వస్తాయి? లోకంలోకి వెళ్ళి ధనం వసూలు చేయమని చెప్పలా దేవుడు. ఎక్కడి నుంచి వసూలు చేయాలంటే ఎవరైతే ఆరాధనలో పాల్గొన్నారో, ఎవరైతే రక్షింపబడ్డారో ఆ రక్షింపబడినటువంటి వారికి బాధ్యత ఏంటంటే, నేను నరకం నుండి తప్పించుకున్నా, నాలాగా నరకంలో బ్రతుకుతున్న జనం ఉన్నారు, అలాంటి వారికి సువార్త ప్రకటించాలి, అలాంటి వారికి సత్యాన్ని చెప్పాలి. కాబట్టి ఏం చేయాలి? నేను నా ధనాన్ని ఇవ్వాలి. ఇంట్లో ఉన్నందుకు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నావా లేదా? ఇంటి పన్ను కడుతున్నావా? కడుతున్నాం. రోడ్ ట్యాక్స్ కడుతున్నావా? కడుతున్నాం. వెహికల్ ఒకటి కొంటే, ఒక వాహనం కొంటే ఏం చేస్తున్నావు? రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నాం. ఇంట్లో ఉంటే ఇంటికి పన్ను నీ ఇల్లే ఇంటికి పన్ను కడుతున్నావు. బండి కొనుక్కుంటే బండికి పన్ను కడుతున్నావు. ఎందుకంటే నీ బండి రోడ్డు మీద సుఖంగా తిరగటానికి, రోడ్లు ఏర్పాటు చేయటానికి. కాబట్టి ఇలాంటి ఏర్పాటే భూమి మీద ఉంటే దేవుడు ఈ అత్యున్నతమైన పదవికి లంచం తీసుకుంటాడా? ఇది లంచం కాదు. దేవుని పేరు మీద ఇచ్చేటువంటి సొమ్ము, కానుక, ఆదివారాన నువ్వు ఇచ్చేటువంటి కానుక ఇలాంటి పనికి ఉపయోగిస్తారు అనేటువంటి భావన కలిగి చేతులు విప్పాలి. అందువలన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. ఆయన దగ్గర నీతి, న్యాయం ఉంటుంది. ఆయన సింహాసనం, ఇప్పుడు మానవులు కూర్చునే సింహాసనం ఎలాగుందో దేవుడు కూర్చునే సింహాసనం ఎలాగుంటుందో 97వ కీర్తన 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. మనం కూర్చునే సింహాసనానికి ఏం ఆధారం? మనం కూర్చునే సింహాసనానికి ఆధారం ఏముండాలి అంటే, నువ్వు కూర్చున్న ఒక సీట్లో అంటే నీ దగ్గర ఏముండాలంటే నీతి న్యాయం ఉండాలి. అది మానవుల నుంచి కోరుకుంటుంది. నీతి న్యాయము ఉండాలి అని చెప్తున్నాడు. ఈ లంచం పుచ్చుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు అలాంటి నీతి న్యాయం కలిగి తన సింహాసనానికి ఆధారం అయి ఉంటే లంచం ఏం చేసిద్ది? అన్యాయంగా తీసుకునే సొమ్ము అనుకున్నాం కదా, ఏం చేసిద్ది అని అంటే, నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగు చేసి, లంచం తీసుకోగానే కళ్ళు కనపడవిక, న్యాయం కనపడదు, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచం చేసే పని ఏంటో తెలుసా? దృష్టి గలవానికి గుడ్డితనం, కళ్ళు కనపడవు. ఏదో ఒకటి వేసేద్దాం పదా అంటుంటాడు. డబ్బులు ఇస్తే, ధనం ఇస్తే, అన్యాయంగా జీతం కంటే ఎక్కువ తీసుకునే జీతం కాకుండా, తను న్యాయమైన పనికి తీసుకునే ధనం కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఆశించేటువంటి వాడికి ఎక్కువ ఇస్తే ఏం చేస్తాడంటే కళ్ళుకి గుడ్డితనం వచ్చింది. నీతిమంతుల నీతిమంతులు మాట్లాడుతున్నాడు అనుకో, ఆడంతేరా వాగుతుంటాడు, ఎప్పుడు ఇదే అంటుంటాడు. నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. ఎవరు? లంచం. లంచం ఏం చేయించిద్దంటే నీతిమంతుల మాటలకు అపార్థం చేసిద్ది, గుడ్డితనం కలుగు చేసిద్ది. కాబట్టి లంచం పుచ్చుకుంటే ఏం చేసిద్ది? అది యెషయా గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. ఎందుకు? తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరండ్ర వ్యాజ్యము విచారించరు. దేవుడు
న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థ, న్యాయాధిపతులు అనేటువంటి ఒక గ్రంథమే దేవుని గ్రంథంలో ఉంది. న్యాయాధిపతులు అంటే న్యాయాన్ని విచారించి ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో విచారించడానికి ఒక సిస్టమ్ ఉంది. అది లంచం తీసుకోకుండా నీతిమంతుడై న్యాయవంతుడై విచారిస్తే ఏం జరుగుద్దంటే, అతను ఒకవేళ తండ్రి లేని వాడైతే, అంటే దిక్కు లేని వాడైతే, రెండు విధవరండ్రు అయితే, విధవరండ్రు అంటే భర్త లేడు కదా, ఇలాంటి వాళ్ళకి న్యాయం తీర్చాలి. ఎవరికైనా సరే న్యాయం తీర్చడానికి న్యాయ వ్యవస్థను దేవుడు పెట్టేసేసాడు. కాబట్టి తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు. లంచం తీసుకుంటే ఏం చేయరు? తండ్రి లేని వారి పక్షం ఉండరు. జనం ఎటుంటే అటు చెప్పటానికి ధనాన్ని తీసుకొని తిప్పేస్తారు. విధవరండ్ర వ్యాజ్యము విచారించరు, విధవరండ్ర వ్యాజ్యము విచారించరు అన్నాడు. విచారించరు అంటే విధవరాలను పట్టించుకోరు అన్నాడు. లంచము పుచ్చుకుంటే దుష్టులు ఏం చేస్తారంటే, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనంలో, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ఇది దుష్టులు చేసేటువంటి కార్యక్రమం. వారి చేతిలో దుష్కార్యాలు కలవు. లంచం చేసేవాడు, తీసుకునేవాడు ఏం చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం, లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ఏం చేస్తాడు? యుక్తిగా ప్రవర్తిస్తాడు. లంచం పుచ్చుకునేవాడు, నీదేదైనా ఆఫీసులో పని ఉందనుకో, వెళ్ళేవనుకో, అదే పలానా ఇబ్బంది అవుతుందయా, ఇది చేయటానికి కుదరదో అంటాడు. మరి ఏం చేయాలి సార్? నువ్వు సాయంత్రం కనపడి చెప్తాను అంటాడు. సాయంత్రం కనపడితే ఏం చెప్తాడు? లంచం ఇవ్వమని చెప్పడు. లంచం నువ్వు ఇవ్వటానికి, నువ్వు లంచం ఇచ్చేటట్టుగా నిన్నే వాడు ప్రేరేపిస్తాడు. చెప్తాడనమాట. అది ఇది పై ఆఫీసర్లు ఉంటారయ్యా, ఇంకేం చెప్తాడో రకరకాల. నీకేం అర్థమైంది? ఎంతో కొంత ధనం ఇవ్వాలి కావాలని ఎడిగా, సరేనయ్యా ఇస్తానంట. కాబట్టి ఇలాంటి సిస్టము దేవుడు భూమి మీద ఉండాలని కోరుకోలా. న్యాయవంతులు నీతిగా బ్రతికేవాళ్ళు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం, ప్రభుత్వాలకి పరమందున్న దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రోజున ప్రభుత్వాలు వచ్చినాయి, గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. రాజులు ఏలుబడి చేసేవారు. రాజులు ఏలుబడి చేస్తే ఆ రాజుకి చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుని ప్రజలను ఏలుబడి చేసేటువంటి చట్టం నడిపించేటువంటి వ్యక్తికి ధర్మశాస్త్రం, న్యాయం. దానిలో ఏముంది? లంచం పుచ్చుకొనకూడదు అని అంటాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయను. కాబట్టి రాజు ఎవరిని ఉంచుకోకూడదు? లంచం తీసుకునేటువంటి అధికారుల్ని, సైన్యాధ్యక్షుల్ని, అలాంటి ఉద్యోగస్తుల్ని పనిలో ఉండనీయకూడదు. రాజు న్యాయవంతుడైతే, రాజే లంచగొండైతే, దేశం అంతా ఏమైపోద్ది? న్యాయం ఉండదు. లంచం ఎందుకు తీసుకుంటున్నారు? న్యాయాన్ని తిప్పివేయటానికి లంచాన్ని పుచ్చుకుంటాడు. ఒకవేళ నీతిమంతుడు ఉన్నాడు అనుకో, కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం, ఒకవేళ ఏ ఆఫీసులో అయినా ఉద్యోగం చేసేవాడు అనుకో, నువ్వు క్రైస్తవుడు అనుకో, నిన్ను చూస్తే ఏమనిపించాలో తెలుసా? వాళ్ళకి అర్థమయ్యేటువంటి సంగతి, లంచం పుచ్చుకొనడో. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడో. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. ధనము వడ్డీకి కూడదు, లంచము పుచ్చుకోకుండా ఉండేవాడు ఎన్నడూనూ కదల్చబడడు. దేవుని దృష్టిలో నుంచి, దేవుని సముఖంలో నుంచి ఎన్నడూ కదల్చబడడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనంలో, లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. 2వ భాగంలో, లంచమును అసహ్యించుకుని వాడు బ్రతుకును.
దేవుని దృష్టిలో లంచాన్ని అసహించుకునేవాడు బ్రతుకునంటే పాపం చేయడు, జీవం కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి ఉద్యోగస్తులు మేము క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దేశంలోనే ఇలాంటిది చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ క్రైస్తవుడు అంటే ప్రత్యేకంగా ఏం తీసుకోకూడదు? లంచం తీసుకోకూడదు. లంచం తీసుకునేవాడు క్రైస్తవుడు కాదు, దేవుని నీతిని ఎరిగిన వాడు కాదు. ప్రపంచంలో ఉండే జనులందరూ కూడా లంచం తీసుకోకూడదని దేవుడు కోరుతున్నాడు. అందులో ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడు అయి ఉంటే, క్రైస్తవుడు అని చెప్పుకుంటుంటే నీ ఆఫీసులో లేకపోతే నీ ఉండే స్థలంలో నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే లంచము తీసుకోవటానికి ఆలోచన చేయకూడదు. లంచం ఇస్తానంటే లంచం కోసం పని చేయకూడదు. నీతిమంతుడిగా నువ్వు పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడే ఉంటావు నువ్వు. అందువలన లంచం తీసుకుంటే లంచం తీసుకునేటువంటి వాళ్ళట దేవుని ప్రజలు కూడా ఉన్నారట. ఈరోజు కూడా ఉన్నారో లేదో ఆలోచన చేయండి మీరు. మీకా గ్రంథం 3వ అధ్యాయము, మీకా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. జనుల ప్రధానులు ఇశ్రాయేలీల్లో ప్రధానులు ఉన్నారు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. విధవరాండ్రు దిక్కులేని వాళ్ళు ఉన్నారనుకో, ఎవరు పట్టించుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఒక పొలమో స్థలమో ఉందనుకో, ఆ స్థలాన్ని లాక్కోవటానికి ఏం చేస్తారు? అన్యాయంగా కొంతమందిని కూర్చి, అన్యాయ సాక్ష్యం లంచం ఇచ్చి కూర్చి, మనకి నాబోతు ద్రాక్ష తోటని లాక్కోవటానికి ఏం చేశారో తెలుసు కదా మనకు. అందువలన ఏం చెప్తున్నాడంటే, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులంటే ఈ గ్రంథాన్ని బోధించేవాళ్ళు. పాత నిబంధన కాలంలో యాజకులు కూలికి బోధించేవాళ్ళు. ఈ రోజున సువార్థికులు, సేవకులు కూలికి బోధించేవాళ్ళు కాదు. కూలికి బోధించడం అంటే అర్థం ఏంటంటే, నేను వస్తే నాకింత ధనమి, నాకింత సొమ్మివ్వాలి అంటే కూలి పని చేసి డబ్బులు సంపాదించుకున్నట్టు. కూలి అంటే ఒక పని చేస్తే ఇంత రేటు అని. ఈ బోధించేవాళ్ళు అట్లా దేనికి బోధిస్తున్నారు? కూలికి బోధిస్తున్నారు. కూలికి బోధించేవాడు ధనం ఆశిస్తాడా? దేవుని న్యాయ విధిని ఆలోచన చేస్తాడా? దేవుని న్యాయ విధిని బోధించేవాడికి కూలి లంచం కాదు, లేకపోతే కూలి కాదు. ఇది కూలికి బోధించేది కాదు. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తే జీతానికి పోతాడు. కూలి తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బోధించేటువంటి వాడు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ఇశ్రాయేల్ జాతిలో 3 ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. నంబర్ 1 ప్రధానులు, నంబర్ 2 యాజకులు, ప్రజల మీదేమో ప్రధానులు. యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. నంబర్ 3 ప్రవక్తలు. ఒకవేళ వీళ్ళిద్దరు ఏదైనా చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి దేవుని సమాచారం పంపించేది ప్రవక్తలు. ఇప్పుడు ప్రధానులు లంచం పుచ్చుకొని, యాజకులు కూలికి బోధించి, ప్రవక్తలు ద్రవ్యం కోసం సోది చెప్తున్నారంటే దేశంలో నీతి న్యాయం ఏముంటది? ఏముండదు. కాబట్టి నీతి న్యాయం లేని జనం పరలోకం ఎలాగెళ్తారు? దేవునితో బాంధవ్యం ఎలా కుదిరిద్ది? కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధించాలో, హెచ్చరించాలో, ఆ ప్రజల మధ్య న్యాయం తీర్చాలో అలాంటి వాళ్ళే లంచం పుచ్చుకుంటే దేవుని రాజ్యం ఎలా విస్తరించింది? దేవుని గవర్నమెంట్, దేవుని ప్రభుత్వం ఎలా ముందుకు నడిచిద్దా? నడవదు. కాబట్టి కూలికి బోధించేవాళ్ళు దేవుని సేవకులు కాదు. ద్రవ్యం కోసం చెప్పేటువంటి వాళ్ళు దేవుని సేవకులు కాదు. అలాంటి వారికి ద్రవ్యం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎలా చేస్తాడంటే సంఘం అనే ఒక యూనిట్ని ఏర్పాటు చేశాడు. సంఘము రక్షింపబడినటువంటి జనం. ఈ రక్షింపబడినటువంటి జనం కూలి ఇవ్వరు ఆయనకి. గౌరవంగా తన కుటుంబాన్ని పోషించే ఆలోచన కలిగిన వాడంట.
అంతే తప్ప ద్రవ్యం కోసం బోధించేది లేదు. తానే కష్టపడి పని చేసుకొని దేవుని గ్రంథాన్ని బోధిస్తాడు, న్యాయాన్ని బోధిస్తాడు, న్యాయంగా బ్రతకమని చెప్తాడు. ఒకవేళ సంఘం పోషించలేని పరిస్థితి అయితే ఈ సేవకు ఎవరైనా వస్తే తనంతట తాను పని చేసుకొని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేసి న్యాయ విధులు మాత్రమే చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. పౌలు అలాంటి వాడు. ఈ చేతులతో కష్టం చేశాను అన్నాడు. రాత్రింబగళ్ళు జీవనం చేసి కష్టం చేసి మీకు సువార్తను ప్రకటించా, ఉచితంగా బోధించటమే నాకు జీతం అన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడైతే నేను ఉచితంగా బోధిస్తా, అదే నాకు జీతం. అయితే బోధించేవాడు కూలి తీసుకోవాలంటే తీసుకోమని చెప్తున్నాడు ఆ పౌలు. ఆయన ఏమంటాడంటే నేను ఉచితంగా బోధించడమే నాకు జీతం అంటాడు. అందువలన జీతం కోసం కానీ ధనం కోసం కానీ ఈ న్యాయ విధులు లేకపోతే ఈ రోజున కొత్త నిబంధనలో అపోస్తుల బోధ బోధించడానికి ఉద్దేశించేవాడు దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడే ఉండడం. అందువలన దేవుని సంఘంలో మొట్టమొదటిగా నిలబడేటువంటి సువార్థికుడు లంచగొండే ఉండకూడదు, కూలికి బోధించేవాడే ఉండకూడదు, బహుమానం కోసం బోధించేవాడే ఉండకూడదు. అలా అయితే ఏం జరిగిద్దంటే న్యాయము తిప్పివేయబడిద్ది, న్యాయాన్ని గురించి మాట్లాడలేడు అతను. అందువలన ఏం చూస్తున్నాడంటే ఏం చేస్తారు? యెషయా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం. లంచం పుచ్చుకునేవారు ఏం చేస్తారో చూడండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. లంచం పుచ్చుకొని ఏం చేస్తారట? దుష్టుడిని నీతిమంతుడు చేస్తుంటాడు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. దుష్టుడినేమో నీతిమంతుడిగా కనబడేటట్టు చేస్తారట, నీతిమంతుల నీతినేమో దుర్నీతిగా కనబడేటట్టు చేస్తారట. కారణం ఏంటి? మధ్యలో ఏముంది? లంచం. ఆ లంచం ఏమిస్తావో. తల్లిదండ్రులు బిడ్డలకు లంచాలు ఇస్తుంటారు. ఏమిస్తుంటారు? ఈ పని చేసుకురారా, నీకు ఇది ఇస్తాను అంటే వీళ్ళు చేసేవి కనపడకుండా ఉండటం కోసం బిడ్డలకి లంచాలు ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు చేసే దుర్మార్గాన్ని బయట చెప్పకుండా కాపాడుకోవటానికి బిడ్డలకి ఇచ్చే సొమ్ము లంచం. అది నువ్వు చేసే పని, చెడ్డ పని ఇతరులకు చెప్పకుండా ఉండటానికి లంచాలు ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యం కాదేమో. ఉన్నారా లేదా జనం? ఉన్నారు. నీ దుర్మార్గాన్ని నీ కుమారుడు బయట పెడతాడేమని అది బయట పెట్టకుండా నువ్వు ఇచ్చే సొమ్ము ఉందే, అదే లంచం. ఎందుకు? న్యాయం మాట్లాడతాడు. కాబట్టి న్యాయం మాట్లాడేవాడు నోరు నొక్కటానికి ఏ పని చేసినా దాన్ని లంచమే అంటాం. అందువలన దేవుడు దాన్ని అసహించుకునేవాడు. ఆ లంచం పుచ్చుకునేవాడికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 25వ వచనం. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని. లంచం పుచ్చుకునేవాడేటట శాపగ్రస్తుడని ప్రజలు చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. శాపగ్రస్తుడు ఎవరు? నిర్దోషికి ప్రాణహాని చేయటకి లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 19వ వచనంలో నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. న్యాయాన్ని తప్పి తల్లి అయినా తండ్రి అయినా, అరే మా ఇంట్లో వాడు కదరా, వాడికి కూడా నిజమే చెబుతావా అంటే నిజమే చెప్పాలా. ఇంట్లో వాళ్ళే కదా, భార్యే కదా, భర్తే కదా, పిల్లలే కదా. ఏం చెప్తావంటేను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? కౌగిట నీ భార్యే గాని నీ కుమారుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన దాకా అన్నాడు. కాబట్టి ఎవడైనా ఇందులో లేదు, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం. నువ్వు మహాజ్ఞానం వేయండొచ్చు, నీకు గుడ్డితనం కలుగు చేయటానికి లంచం ఏం చేసిందంటే నీ కళ్ళుకి పొరలు గమ్మించేసేసి
ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగుజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. లంచం ఏం చేసేది? జ్ఞానుల కన్నులకి గుడ్డితనం. ఈ రోజున చాలా మంది ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకునేవాడు ధనం వెంట వెళ్ళి, లంచం అంటే ధనమే కదా, దానికోసం వెళ్ళి లంచం పుచ్చుకొని వాళ్ళంతటి వాళ్ళే దాని ఎఫెక్ట్ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శాపగ్రస్తుడు అని చెప్పేసి లంచము నీతిమంతుల మాటలకు అపార్థాన్ని కలుగు చేసేది, జ్ఞానుల కన్నులకి గుడ్డితనం. ఒక స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడంటే, ఒక ఆఫీసర్ ఉన్నాడంటే ఎంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి? చాలా జ్ఞానవంతులు. లంచం తీసుకోవడానికి అలవాటు పడ్డాడు అనుకో, ఏం జరుగుద్ది? జ్ఞానం పనికిరాదు. అసలు ఈ జ్ఞానం అసలు ఎక్కదో, దేవుని జ్ఞానం అసలు ఎక్కదు. లంచం తీసుకునేవాడికి ఈ జ్ఞానము ఎక్కనే ఎక్కదు. ఏదో ఒక సాకు చెప్తాడే తప్ప లంచం తీసుకొని నేను అనేటువంటి వాడు ఎంత నిజాయితీగా ఉంటాడు? అక్కడే జీవితం ప్రారంభమైంది. అందువలన దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు. దుష్టుడు లంచం ఇస్తాడు, దుష్టుడు లంచం పుచ్చుకుంటాడు, నీతిమంతుడు లంచం పుచ్చుకోడు. దాన్ని ఏమి లంచం పుచ్చుకోవడానికి ఏమి ప్రలోభం పెట్టకుండా ఉంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. లంచం పుచ్చుకుంటే గుడ్డితనం కలిగిద్ది, జ్ఞానులకి గుడ్డితనం కలిగిద్ది. లంచం పుచ్చుకుంటే ఏం కలిగిద్ది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. అన్యాయం చేస్తే బుద్ధి పోయింది. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. మనసు చెడిపోయింది. అందుకని లంచం పుచ్చుకునేవాళ్ళు మనసు చెడిపోయింది కాబట్టి రాత్రిపూట వెళ్ళి బార్ షాపులు కాస్త తాగి ఇంటికి వచ్చి నిద్రపోతుంటారు. మీరు నీతిగా బ్రతికేటువంటి వాళ్ళని చూడండి, ఎవడు బార్ షాపుల్లోకి వెళ్ళడం. లంచం పుచ్చుకొనని వాడు ఎవడో అన్యాయమైన వాటికి వెళ్ళడం. ఎందుకని? మనసు చెడిపోదు. మనసు చెడిపోయినోడు ఏం చేస్తాడు? లంచం పుచ్చుకుంటే మనసును చెడిపోద్ది. మనసు చెడిపోయినోడు ఏం చేస్తుంటాడు? ఏదైనా చేస్తుంటాడు. అందువలన లంచము ఎఫెక్ట్ ఎలాగుంటుంది? లంచం పుచ్చుకుంటే మనసు పాడైపోద్ది. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కాబట్టి నీ మనసు చెడిపోవడానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే నీ మనసు చెడిపోయేటువంటి దానిలోకి ఒక కారణం లంచం. అనేకమైన కారణాలు ఉన్నాయి. లంచం నీ మనసు పాడైపోవటానికి కారణం అదే. అందువలన లంచం పుచ్చుకోవటం అనేటువంటిది, లంచం అనేటువంటి ఆలోచన మనుషులకి రానేకూడదు. లంచం పుచ్చుకుంటే ఎఫెక్ట్ ఏమైంది? మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు లాంటి మహాభక్తుడు. ఎంత భక్తుడు అంటే సమూయేలు తన తల్లి దేవుని దగ్గర మొరపెట్టి గొడ్రాలయ్యుండి, అయ్యా మగబిడ్డని ఇచ్చావంటే ఆ బిడ్డని నీ కోసం ఇచ్చేస్తా, నేను ఉంచుకోను, నువ్వు మగబిడ్డని, నాకు సంతానం లేదని గొడ్రాలనే పేరుతో అవమానించబడుతున్నా, నాకు కానీ మగబిడ్డనే, ఆడబిడ్డ కాదు మగబిడ్డనే నాకు ఇవ్వు, మగబిడ్డని ఇస్తే నీ కోసం తిరిగి నీ సన్నిధి వదిలిపెడతా అని మొక్కుకుందట. మగబిడ్డ పుట్టాడు. పాలు మరిచిందాక పెంచుకుంది, పాలు మాన్పించింది, తీసుకొచ్చి ఏలి అనేటువంటి ఆయన దగ్గర వదిలిపెట్టి షిలోహులో వెళ్ళిపోయింది. ఏటేటా వచ్చేది, బిడ్డను చూసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాల. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకు జాగ్రత్తగా నేర్పించాలి. సమూయేలు నేర్చుకున్నాడు, న్యాయాధిపతి అయ్యాడు, తన బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు. తన బిడ్డలు పెద్దవాళ్ళు అయితే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం మొదటి నుండి చదివితే, సమూయేలు నీతిగా బ్రతుకుతున్నాడు కానీ తన బిడ్డలో అలాంటి వాళ్ళు కాదట. బిడ్డలు అలాంటి వాళ్ళు కాకపోతే లంచం పుచ్చుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఎఫెక్ట్ అయిందంటే 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించారు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు.
రెండవ అని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఇంతకుముందు చూసాం కదా, న్యాయాధిపతులు లంచం తీసుకున్నారని. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై అంటే ధనం కావాలి, ధనం సంపాదించాలి అని అపేక్ష కలిగి లంచములు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేశాడు. అందువల్ల ఏం చేశాడంటే బిడ్డల్ని అక్కడి నుంచి తొలగించేసేసి దేవుడు కొత్తగా రాజులను అపాయింట్ చేసేసి తొలగించి పంపించేసేసాడు. సమూయేలుని పిలిచి, నాయనా వాళ్ళు వచ్చారు, ప్రజలందరూ వచ్చేసేసి నీలాంటి వాళ్ళు కాదు నీ బిడ్డలో, మాకు అవసరం లేదు, మాకు ఒక రాజుని ఏర్పాటు చేయి అని కోరుకుని తొలగించేసేసేసాడు. కాబట్టి లంచం పుచ్చుకుంటే ఏం జరిగింది? స్థానంలో నుంచి తప్పించబడతావు. ఆ స్థానంలో నుంచి లంచం పుచ్చుకున్నాడు అనుకో, ఈ రోజున ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో ఒకటి పెట్టి ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే మాకు చెప్పండి అంటారు. తెలుసా? ఏం చేస్తారంటే లంచం కోసం నిన్ను వేధిస్తుంటే వెళ్ళి వాళ్ళని కలిశారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ధనం ఇస్తారు నీకు, దానికి ఒక పౌడర్ పూస్తారు. పౌడర్ పూస్తే పౌడర్లో ముంచాడంటే నోటుకేం అసలు టచ్ అయినట్టు తెలియదు, మామూలుగా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది నోటు. అది ఆ నోటు కానీ అలా టచ్ అయిందనుకో, టచ్ అయితే ఇది ఫింగర్కి అటాచ్ అయింది ఆ కెమికల్. వాళ్ళంతా అక్కడ ఒక స్పెషల్గా ఏం చేస్తారంటే ఒక టీం ఉంటుంది, టీం ఉండి వాళ్ళు కూడా ఎలా పడితే అలాగ ఆపరేషన్ చేయరు. ఎలా ఆపరేట్ చేస్తారంటే నిజంగా ఇతను లంచం అడిగాడు, అతను అడగలేదా ఏంటి కనుక్కుంటారు, ఎంక్వైరీ చేసి నిజమైన సంగతి అర్థమైతే ఇతని చేతికి ధనం ఇస్తారు. ఒక్కడే ఉన్నాడు ఆపరేషన్లో, ఎన్ని రూపాయలు ఇచ్చారు, అమౌంట్ ఎంత, వాటి నంబర్స్ ఏంటి, సీరియల్ నంబర్లు ఏంటి, మొత్తం వివరాలు అన్నీ నోట్ చేసుకుంటారు. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాడు. అటు పట్టుకున్నాడు అనుకో, వీళ్ళు బయట పట్టుకున్న వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. చేతులు తీసుకెళ్ళి చెక్ చేస్తే ఈ పౌడర్ ఉంటుంది దానిలో, ఈ ఫింగర్ ప్రింట్స్ టాలీ అయిపోతాయి. ఈ నోట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆయన దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ టాలీ అవుతాయి. మేమే ఈ నోట్లు ఇచ్చి పంపించామని అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేస్తాం. కొన్నిసార్లు ఉద్యోగం నుంచి డిస్మిస్ కూడా చేస్తారు. కాబట్టి లంచం ఏం చేసిద్ది? ఒక మనిషి యొక్క స్థానాన్ని తప్పించిద్ది. ఇలా లంచంలో పట్టుబడినటువంటి వ్యక్తులు అవమానానికి గురయ్యి చావుకు కూడా దారి తీసినటువంటి పరిస్థితులు పేపర్లో మీరు చూడండి. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయగానే అవమానంతో చనిపోయినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి. భౌతిక సంబంధమైన మరణం, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు దేవుని న్యాయ విధిని ఎరగకుండా లంచంలోకి వెళ్ళిపోయి జీవితాల్ని భౌతిక సంబంధంగా దేహాన్ని పాడు చేసుకొని చావుకు గురై ఆత్మను కూడా చావుకు గురి చేసుకునేటువంటి ఆ లంచం పరమదేవుడు అసహ్యించుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను పాడు చేసేది, మనసును పాడు చేసిద్ది, నీకుండే జ్ఞానానికి గుడ్డితనం కలుగు చేసిద్ది, నీ మనసును పాడు చేసిద్ది. న్యాయ విధిని చెరపటకై లంచం పుచ్చుకుంటాడు. అందువలన మాటలకు అపార్థం కలుగు చేస్తే, అలా పుచ్చుకుంటే చివరికి నీ ప్రాణం పోద్ది, నీ జీవితమే పాడైపోద్ది, లోకంలో అవమానం అయిపోతుంటావు. అందువలన దుష్కార్యాలు చేసేటువంటి వారి కుడి చెయ్యి లంచంతో నిండిపోయాడు. చేతి నిండా డబ్బులు వస్తుంటాయి, యుక్తిగా ప్రవర్తిస్తుంటాడు. చివరికి ఉద్యోగంలోంచి పోవచ్చు, ఒకవేళ ఉద్యోగంలో పోకపోయిన జీవితాంతం ఇలా కొనసాగించిన అలా లంచంలోనే తీసుకొని నువ్వు అని చనిపోతే నీకు నిత్య నరకం గ్యారెంటీగా ఉంది అని కొత్త నిబంధన కాపీ మనకి. లంచం అంటే బహుమానం. న్యాయాన్ని తిప్పివేయటానికి కనీసం నువ్వు టెక్నిక్ చెప్పినా సరే నీకు పనిష్మెంట్ ఉంది అని చెప్తున్నాడు. యోధా పత్రికలో బిలాము, మనం పోయినసారి ఆలోచన చేశాం కదా, బిలాముని గురించి కొత్త నిబంధనలో 2 ప్లేసుల్లో రాశాడు. నంబర్ 1, 2 పేతురు పత్రికలో బిలాము బహుమానాన్ని కోరేడట. బిలాము బహు తిన్నని మార్గం విడిచి, 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తావు తప్పిపోయేరే. ఇప్పుడు వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథాన్ని బోధించేటువంటి వాళ్ళట బోధకులు 2వ అధ్యాయం మిగిలిన చూస్తే
అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారని చెప్పి. ఎందుకు వస్తారు అబద్ధ బోధకులు అని అంటే 3వ వచనం, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు. ఎలాంటి వాళ్ళట? తిన్నని మార్గాన్ని విడిచి బెయ్యూరు కుమారుడైన బిలాము పోయిన మార్గాన్ని పోయారట. ఆ బిలాము 16వ వచనం, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. నీతి వలన కలిగే బహుమానం కాదు, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడట. దేవుడు అందుకే గాడిదకు నోరిచ్చాడు. అందువల్ల ఏం జరిగిందంటే అతిక్రమమును బట్టి అతడు గద్దింపబడాను. ఎలాగంటే నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించాడు. యోధా పత్రికలో తిరిగి మళ్ళా యోధా పత్రికలో కూడా గుర్తు చేశాడంటే లంచం పుచ్చుకొని, బహుమానాలు పుచ్చుకొని, న్యాయాన్ని తిప్పివేసి దుర్మార్గంలోకి ప్రజల్ని నడిపించడానికి ఆలోచన చేసేటువంటి ఎవరికైనా నరక ప్రాప్తే. 11, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు తోవలో అతురముగా పరిగెత్తిరి. ఏం చేశారు వాళ్ళకి? ఇలాంటి వాళ్ళు నాశనాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు. అందువలన క్రైస్తవులు లేదా మానవ జాతి లంచం పుచ్చుకొని న్యాయం తీర్చకుండా అన్యాయానికి మార్చకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. లంచం పుచ్చుకోకపోతే నీ జ్ఞానం పనిచేసేది, నీ బుద్ధి పనిచేసేది. లంచం పుచ్చుకుంటే నీ జ్ఞానం పనిచేయదు, మనసు చెడిపోతాయి, నీ కళ్ళకి గుడ్డితనం కలిగిద్ది, పాడైపోతావు. భౌతికంగా పోతే నీ ఉద్యోగం పోవచ్చు, నువ్వు ఉన్న స్థానం పోవచ్చు. ఉద్యోగస్తులే కాదు, ఒక వ్యక్తి ఒక చోట ఉండి పనిచేస్తూ లంచం తీసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశాడంటే, అన్యాయం చేశాడంటే ఆ స్థానంలో నుంచి తప్పించబడతాడు. అందువలన క్రైస్తవులైనటువంటి వాళ్ళు, నీతిగా బ్రతికే వాళ్ళు లంచాన్ని అసహించుకోవాలి. ఇలా ఉండేవాడు ఎన్నడూ కదల్చబడ్డో, లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డాడు. అందువలన లంచం మానవుని మనసు చెడిపోయేటట్టు బలహీనుడిని చేస్తుంది. ఆ తర్వాత అదే అలవాటైపోయి లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో చావు నిమిత్తం అది పాపముకే. కానీ లంచం పాపమా కదా? పాపం. బలహీనుడై పాపంలోకి వెళ్ళిపోయి చివరికి నరకపాత్రుడయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన లంచం అంటే ఉద్యోగం తీసుకునేదే కాదు, లంచం అంటే ఒక చోట పనిచేసేవాడు తీసుకునేదే కాదు, ఇంట్లోనే లంచం ప్రారంభం. అందువలన అన్యాయంగా ఒక విషయాన్ని అన్యాయంగా తిప్పటానికి నీవిచ్చే ఏ బహుమానమైనా లంచమే. అది న్యాయం చెప్పకుండా, వాస్తవాన్ని చెప్పకుండా దాన్ని కప్పిపుచ్చటానికి నువ్వు ఇచ్చేది ఏదైనా సరే. కొంతమంది ఏం చేస్తారు, ధనం బదులు ఏమిస్తారు, ఇంకేదన్నా తీసుకెళ్ళిస్తారు. ఈ వస్తువు ఉంచండి సార్ అని ఒక ఏసీ తీసుకెళ్ళి ఇంట్లో బిగిస్తాడు. ఆ ఏసీ కళ్ళకే గుడ్డితనం కలిగేసేసి పిల్లలకి ఏం చేస్తారే, ఈ చెప్పమాకరా, ఈ సంగతి చెప్పమాక లంచం ఇచ్చేసేస్తారు. అందువలన ఇది పాపం. లంచం పుచ్చుకోకూడదు, శాపగ్రస్తుడు. అందువలన అలాగే శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు అని అర్థం, పరలోకానికి అర్హుడు కాదు అని అర్థం. అందువల్ల అలాంటి ఎవరు శాపగ్రస్తులు కాకుండా, లంచం అంటే ఉద్యోగస్తులు తీసుకునేదేను అనే భావన పక్కన పెట్టి, ఇంట్లోనో మనం ఉండే స్థలంలోనో మనం ఎక్కడైనా సరే అలాంటి పనులు, న్యాయాన్ని తిప్పివేయడానికి చేసే ఏ పనైనా అది లంచమే. ధనం అవ్వచ్చు, ఇంకే గిఫ్ట్లు అవ్వచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు, అదంతా ఏమైంది, లంచం. అందువలన న్యాయాన్ని తిప్పివేయటానికి లంచం ఇచ్చేవారం కాకుండా, లంచం పుచ్చుకునే వాళ్ళం కాకుండా, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఇద్దరు నేరస్తులే. కాబట్టి ఇవ్వకూడదు, పుచ్చుకోకుండా నీతిగా బ్రతకటానికి జీవితం అంతా పోరాటం చేయాలని అపోస్తలుల బోధలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి బహుమానం తీసుకొని న్యాయాన్ని తిప్పివేయకూడదు అనేది మనకి ఇన్ఫర్మేషన్ రాయబడింది. కాబట్టి నీతిని అనుసరించి లంచం పుచ్చుకోకుండా జాగ్రత్తగా జీవితాలు భద్రం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.